రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిపోయాయని అన్నారు కడియం శ్రీహరి. తనకు వచ్చిన ఆహ్వానంపై అనుచరులకు వివరించారు. కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైన స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనుచరులతో సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని నివాసంలో అనుచరులతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కడియం కలిసే అవకాశం ఉంది. 30 సంవత్సరాలుగా నా వెంట ఉన్నారు. 30 సంవత్సరాలుగా నా కష్ట సుఖాలలో ఉన్నారు. 30 సంవత్సరాలుగా అనేక రకాలైన అవమానాలు, ఇబ్బందులు కూడా పడ్డారు. నన్ను ఆశీర్వదిస్తూ వచ్చారు. రాజకీయంగా నన్ను ఈ స్థాయికి పెంచారు. అందుకు గణపురం నియోజకవర్గ ప్రజలకు, మీ అందరికీ కూడా జీవితాంతం రుణపడి ఉంటాను అని చెప్పి సందర్భంగా ఇప్పుడు రాజకీయ పరిణామాలన్నీ కూడా మీకు వివరించి చెప్పడం జరిగింది. మనకు వచ్చిన ఆహ్వానం గురించి కూడా మీకు చెప్పడం జరిగింది. మీరందరూ నన్నెట్లయితే ఆశీర్వదిస్తూ వచ్చారో, ఇప్పుడు నా కూతురు డాక్టర్ కడియం కావ్యను మీ చేతిలో పెడుతున్నాను. నా బిడ్డను మీ బిడ్డగా, నా బిడ్డను మీ చెల్లెగా, నా బిడ్డను మీ ఆడపడుచుగా నిన్ను మనసుతో ఆశీర్వదించాలని చెప్పి మీ అందరికీ చేతులెత్తి నమస్కారం. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు, రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని నేను తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పినందుకు, మద్దతు తెలిపినందుకు మీకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను.